చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా 2 రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోండి. ఆ డబ్బు కాజేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను. జస్ట్ 48 అవర్స్ టైం ఏంటి అన్న, జస్ట్ 48 అవర్స్. ఆ చందుగాడు ఎక్కడ కనపడినా సరే కాళ్ళు చేతులు విరగొట్టి మరీ తీసుకురండి. నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్తకుట్టి మాయమైపోయాడు. అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా. సార్ మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్న. నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్. అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్. ఎటు చూసినా మీకు బొక్కే సార్, అర్థం చేసుకోండి సార్. అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ మేము ఇద్దరు వెళ్ళిపోతాం సార్. పదండి మేడం. కూర్చో. నా క్యాలిక్యులేషన్ తప్పలేదురా. మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు. మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా. హలో చందు డార్లింగ్. రై చందు, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ నా కస్టడీలోనే ఉన్నారు. మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే, లేదా బతికుండగానే వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా. 2000 కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించావురా? ఎవరు? ఆనంద్ బాలి. హలో బాలన్న. అన్నా ఈ ఫోన్ నీకెలా వచ్చిందన్నా? సార్ మీ గురించి ఎవరో వచ్చారు సార్. ఆ నీడున్న ఆడికెట్లా తెలుసురా? డబ్బు ఏడుందో కూడా ఆడికి తెలుసండి సార్. హలో బాలి భయ్య. ఎవట్రా నువ్వు? నా పేరు చందు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ చేసాడు భయ్య. దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం? ఓ నీకు తెలియదు కదా, నువ్వు దయామయం ఎలా పార్ట్నర్సో నేను దయామయం కూడా అలాగే పార్ట్నర్స్ భయ్య. ఈ 2000 కోట్లు కొట్టేశాం కదా. మరేమోని వాటర్లు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్. ఆడేమో అమ్మాయిని ఎత్తుకుపోయాడు, నువ్వే కొంచెం మాట్లాడిపోయింది. రేయ్ ఏకతాళిగా ఉందా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? నేను చంపిన నీ తమ్ముడి మీద ఒట్టు. ఆనంద్ బాలి తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. మన ప్లాన్ మొత్తం. చందు, చందు. హే బాలిస్ బ్రో. ఎవరా నువ్వు? నేనా? ఇక్కడ బ్లాక్ మనీ ఉంది కదా, తీసుకెళ్దాం వచ్చాను. డబ్బు దొరికిన వెంటనే దయామయ్యని చంపేయమన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పగిలిపోద్ది. కాల్చేవయ్యా, కాల్చేవా?
ఆ 2000 కోట్లు రాశాను బుర్రలో పెట్టి పిచ్చెక్కిపోతున్నాను. కాల్చేవా? నువ్వు కాల్చావనుకో నేను రిలీఫ్ అయిపోతాను. లేదంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి భయ్యా. మెంటల్ ఏంట్రా వీడికి? నీకు ఇంకా నమ్మకం రావట్లేదా? ఒక్కసారి దయ్యమైంది ఫోన్ కొట్టు భయ్యా. కొట్రా వాడికి ఫోను. నీ దాంట్లోంచి కాదు, నా దాంట్లోంచి కొట్టు. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 6 గంటల్లో నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళిద్దరూ నా ఎదురుగా ఉండాలి. వాళ్ళతో పాటు నువ్వు రావాలి. అన్నా దయామయం, అన్నా నా 1 రూపాయి టచ్ చేస్తే 1,00,000 రూపాయలైనా ఖర్చు చేసి దాన్ని వెనక్కి తీసుకొస్తానని నీకు తెలీదా? అసలు డబ్బంతా వీడి దగ్గరే ఉందన్నా. వీడే నా బ్రైన్ చెడగొట్టాడన్నా. నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేయించాడన్నా. ముందుగా వాడిని చంపేయన్నా. సార్ వాడిని చంపేస్తే దాచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాకపోతే గన్తో కాల్చుకొని చచ్చిపోతానన్నావు కదా, ఇదిగో వచ్చింది. అప్పటికెళ్ళి చూస్తున్నా. ఇప్పుడు చెప్పరా పైసలు ఏడున్నాయో? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అందరూ గన్లో బుల్లెట్లు ఎలా వాడేద్దామని చూస్తున్నారు. బ్రెయిన్లు వాడరేంట్రా? నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది. అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది. గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గనీని పంపించి ఆల్ఫా హౌస్లో దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను. ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు. ఆ న్యూస్ బయటకు వస్తే వాడు ఫినిష్ అయిపోతాడని కూడా తెలుసు. ఇన్ని అబద్ధాల్లో 2 నిజాలు నశేషి. 1, నేను నిన్ను ప్రేమించడం. 2, ప్రాణాలు అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకోవటం. ఈ గ్యాంగ్స్ గన్స్ ఆనంద్ బాలీగాడు ఎవ్వడు కూడా నేను టచ్ చేయలేడు. వీడిని చంపేస్తా. నా దుడ్డు ఎక్కడా? ఏయ్! ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటానన్నాడుగా, కాపాడుకోమను చూద్దాం. ఎట్టా నవ్వు వస్తుందిరా నీకు? ఎరా, నొప్పిగా ఉందా? నాకు నొప్పి ఒంట్లో ఉండదురా, ఇక్కడ ఉంటుంది.